వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వారు మచిలీపట్నం వచ్చి వారి ఇష్టారాజ్యంగా అసత్యాలని దూషణల్ని అంటే అసత్యాల్ని బొంకుతూ దూషణ పర్వాన్ని కొనసాగిస్తూ వారు ఓట్లు అడిగినటువంటి తీరు చూస్తే వీళ్ళ ఈ రాష్ట్రానికి ప్రజలు నమ్మి అధికారం ఇస్తే మేలు చేసేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు వాళ్ళు వీరు వచ్చి బందర్లో ఓట్లు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి నోరు తెరిస్తే మొత్తం అంతా కూడా అన్నీ బొంకు మాటలు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అసత్యంతో కూడుకున్నదే, ప్రతి మాట కూడా బొంకు మాటలు మాట్లాడారు ఆయన. నిన్న ఆయన బందరు వచ్చినటువంటి ఈ బొంకు మాటల నాయుడు గారు ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దళితులకు శిరోముండనం కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకు సీట్ ఎందుకు ఇచ్చావు జగన్? బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్ తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా? అతను మాట్లాడిన మాటలు బొంకు మాటల నాయుడు గారు. ఈ శిరోమండనం కేసు అసలు ఎప్పుడు జరిగింది? 1996లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. ఈ శిరోముండనం కేసు 1995 సంవత్సరం నుంచి 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు? ఎవరు జెండా పట్టుకుని చేశారు? ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు? అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటల నాయుడు అనేది దీనికోసమే. 95 నుంచి దాదాపుగా 95 నుంచి 2020 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీట్ ఇచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా ఇవి అంటున్నా. అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగా నదిలో స్నానం చేసినట్ట, 25 ఏళ్ళు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది? ఆ టైం ఎవరు? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? మీరేమన్నా పోనీ ఆయనకి టికెట్లు ఇవ్వకుండా ఆపారా? 96లో జరిగింది కదా, 99లో ఏమైనా టికెట్ ఆపారా? పోనీ ఎప్పుడన్నా ఆపారా? 2014లో టికెట్ ఆపారా? అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు. అంటే మీ దగ్గర ఉన్నంతసేపు గంగా నదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వెంటనే
అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పక్క నుండి ఆ చర్య చేయించినట్టుగా ఇవాళ ఈ బొంకు మాటలు మాట్లాడుతున్నారు. ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకన్నా అంటే ఇంత చండాలంగా, ఇంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా? ఆయన మాట్లాడతాడు, ఎంత ప్రతి మాట ఎంత పచ్చాబద్ధం అంటే, నేనంట నీతులు నానేనంట, ఆయన్ని బూతులు తిడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట. నేను పవన్ కళ్యాణ్ గారిని, నేను చంద్రబాబు నాయుడు గారికి, బొంకు మాటల నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను. ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా? నేను మిమ్మల్ని, మీ ఇద్దరిని ఎప్పుడన్నా బూతులు తిట్టానా? అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు విజయం గారు మీరు బూతులు తిడతాకి, మీరు తిడతాకే కన్నట్టుగా మీరేమో ప్రవర్తిస్తుంటారా? పచ్చిగా మాట్లాడతారు మీరు. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా, ఆ పార్టీ శాసనసభ్యుడిగా, తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు, మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు, మీకు నీతులు చెప్పకూడదు. ఎందుకయ్యా పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది, కనీసం 10 మందికి ఎవడికోడికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి. కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నానిని, మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడతాను. ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను? మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను? ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా 75 ఏళ్ల వయసు వచ్చి 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేరుని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు.